హాయ్ హలో వెల్కమ్ టు షాయిదాస్ ఛానల్. ఇవాళ మన రెసిపీ ఏంటో తెలుసా అండి? గోట్ నల్ల ఫ్రై అండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీ ఫుడ్ కూడా అండి. ఎవరైతే నాన్ వెజ్ని ఇష్టపడరో పెద్దవాళ్ళైనా సరే అలాగే పిల్లలైనా సరేనండి, దీన్ని ఫ్రై చేసి పెడితే ఇది అచ్చం లివర్ లాగే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫాస్ట్గా కూడా పిల్లలు అయితే తినేస్తారు. అలాగే పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా ఈవినింగ్ టైంలో సరదాగా గడుపుతున్నప్పుడు బయట అలా చైర్స్లో కూర్చొని స్నాక్స్గా కూడా వీటిని తీసుకోవచ్చండి. అలాగే రోటీలోకి, పుల్కాలోకి, అలాగే సైడ్ డిష్గా దేంట్లోకైనా అండి, అసలు చెప్పలేము. దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ, బగారా రైస్లో కూడా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ హెల్దీ అయిన రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే చేసే ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. 2 or 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకుందాం. ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ మనకి లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం. అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకును కూడా వేసుకున్నాం. ఇదంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాం. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నామండి. కొంచెం సాల్ట్ అయితే సరిపోతుంది ఇందులోకి. ఇదంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఈ నల్లాని బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నామండి. చూసారు కదా చాక్లెట్స్ బైట్స్లా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి మటన్ లివర్లా స్మూత్గా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా మటన్ తిన్న వాళ్ళు, నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడా ఇలా ఫాస్ట్గా తినేస్తారు. చాలా హెల్తీ కూడా అండి ఇది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులోకి వేసేసుకున్నాం. ఇదంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నామండి స్లోగా. అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాం. హై ఫ్లేమ్లోనే ఇది బాగా సాస్ చేసుకోవాలండి. సాస్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే ఎగురుగా ఇలా మిక్స్ చేస్తున్నాను. ఎక్కడ నలగకుండా స్మూత్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఒక 2 minutes ఫ్రై అయ్యాక ఇందులోకి 1 స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకున్నాం. అలాగే 1 స్పూన్ గరం మసాలా. ఇదంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నామండి. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాం. పసుపు, కారం ముందుగానే వేసుకోకూడదండి. ధనియాల పౌడరు అలాగే గరం మసాలా వేసిన ఒక 2 minutes ఫ్రై అయ్యాక పసుపు అలాగే 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాం. ఇదంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నామండి హై ఫ్లేమ్ పెట్టుకొని. అంతేనండి, టేస్టీ అయినా ఎంతో హెల్దీ అయినా మనకి నల్లా ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్లో సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాం. ఇలా లైట్గా నిమ్మకాయ ఇలా పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈ టేస్టీ అయినా హెల్దీ అయినా ఈ గోట్ నల్లా ఫ్రైని మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.